క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచి హృదయంతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమని చెప్పారు? పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటన చేశారు. అంశం పాఠం పేరు. పోయిన వారం ఏ పాఠం పేరు చెప్పారు? ఏం నేర్చుకున్నాం? పోయిన వారం ఏ పాఠం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు జన్మకి గల కారణం. ఏం పాఠం? వెనక వారం ఏ పాఠం నేర్చుకున్నాం? పోయిన వారం చెప్పరా, మాట్లాడరా? మీరు వినువారు మాత్రం అయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. తర్వాత విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని ఎన్ని విధాలుగా దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పారంటే, ధర్మశాస్త్రం గ్రంథాన్ని కీర్తనలో 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నారు. ధ్యానిస్తున్నారా? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు సీల చెప్పిన సంగతి అలా ఉన్నాయో లేవో ప్రతి దినము ఏ సంఘం బెరియా సంఘం ప్రతిదినం లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. పోయిన వారం చెప్పినదే ఈ వారం చెప్పట్లేదు కదా. మీరు ధ్యానించుంటారా? అసలు పరిశోధించుంటారా? చదువుకున్న వారు అసలు చదువుకుంటారా? విన్నవారు ఏమైనా మాట్లాడుకొని ఉంటారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును గైకొనువాడును అందరూ ఎవరంట? ధన్యులు అని చెబుతున్నారు. మరి ధన్యకరంగా ఉండరా? ధన్యతలు వద్దా? అంశం పాఠం పేరు రాసుకోండి. యేసుక్రీస్తు జన్మకు గల కారణాలు. ఇది పార్ట్ 2. పోయిన వారం ఏం చెప్పాను? పార్ట్ 1. ఇది పార్ట్ 2. ఎందుకని పార్ట్ 1 పార్ట్ 2 అని అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు కానీ ఆశ్చర్యకార్యాలు కానీ వాటన్నిటిని వివరించి రాస్తే ఈ గ్రంథమైనను ఈ భూలోకమైనను చాలదంట.
మరి పార్ట్ 1కి చెప్తే ఇంకేం సరిపోయింది ఆయన గురించి. ఎన్ని చెప్పినా కానీ ఎంత చెప్పినా ఆయన గురించి సరిపోదు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఇప్పుడు ఈ రోజున సంఘానికి వచ్చేసరికి సంఘాలు ఎలా ఉన్నాయంటే సుఖాన్ని కోరుకుంటున్నారు కానీ కొంచెం కూడా కష్టపడటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ అధ్యాయాలకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తారు. చేసేటప్పుడు అక్కడ సుమారు 3-4 రోజులు సుమారు అలా వచ్చిన ప్రజలు అలా కూర్చోబెట్టి చెప్పిండు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపు వాక్యం వినేది? అసలు ప్రార్థన ఎన్ని గంటలకు? 6 గంటలకు. లేదా మనం పెట్టుకునే సమయం 6 అయినా 7 అయినా ఎన్నైనా పెట్టుకునే సమయానికి ఇక్కడ ఉండాలిగా. సరే కొంచెం లేట్ అంటే పర్లేదు, అసలు ఇది తీయటం లేదు, అది ఇదంతా క్లీన్ లేదు, ఇదంతా చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నారనుకోండి, ఆ వివాహం కార్యక్రమం పెట్టుకున్నారు, అవ్వలేదు, ఏమవలా ఇంట్లో పనులు ఎన్ని అవ్వలేదు, అలాగే పెళ్లి చేస్తావా? క్లీన్ చేసుకొని మరలా తర్వాత అయినా ఇప్పించుకుంటాం, కానీ అలా చేయం. ఎంత ఇదిగా ఉందంటే సంఘం ఎంత ఇదిగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సంఘం ఎంత ఆసక్తి కలిగి ఉందో అర్థమైపోతుంది. సడన్గా వాళ్ళు వస్తారు, నా వెంటే వస్తారు, లేకపోతే నా తర్వాత వస్తారు. నేను యూట్యూబ్ ద్వారా వాక్యాలు, స్టేటస్, ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి. నిన్న మా సిస్టర్ ఇట్టుకుంటే ఎదుర్కొంటా చూసి ఫోన్ చేసి ఆ ఏలపురంలో చెప్పింది. ఏమని? ఇక్కడ జరిగేది ఏంటని ఆమె చూసింది కాబట్టేగా, ఇక్కడ నేను చేస్తున్నాను కాబట్టేగా చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసండి? అన్నొచ్చే సంఘం చర్చి నెంబర్ 1గా ఉంది. ఎక్కడ ఉంది? పైన ఉంది, లోన చూసే పైన ఆగి. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసు నాకు, నెంబర్ 1కి చేశారంట. సుమారు 1,00,000 పెట్టి అక్కడ వీరపురంలో చేసిన ఆ చర్చి కన్నా పొద్దుకు చేసిన చర్చికి పేరు వచ్చింది. ఒకసారి ఆలోచించండి. అంటే మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా వస్తారు, చూస్తారు, ఏం చేస్తారు? ఎవరిని అంటారు? ఎవరిని అంటారు? మీరు ఇప్పటి వరకు చేసింది మొత్తం కూడా ఏమైపోయింది? పోయినట్టే. అందుకనే చెబుతున్నారు కదా, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు బ్రతికున్నంత కాలం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. కాదండి, నేను 365 రోజుల 364 రోజులు నెమ్మదిగా ఉంటాను, ఒక్క రోజు మాత్రం తప్పు చేస్తానంటే మొత్తం పోయినట్టే. అర్థమవుతుందండి? లీటర్ పాదాలు ఎత్తి వేస్తే చొక్కా ఇష్టం అయితే ఏమైంది? 3 చేరపాలు ఉన్నాయి, ఎంతేం చేసింది అనుకుంటే మొత్తం పోతాయి, కలిపోతాం. అర్థమవుతుందండి? సంఘం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. సంఘం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి, జన్మించడానికి కారణాలు, యేసుక్రీస్తు ప్రభువారు అన్ని రోజులు మీటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా అలాగే ఉండిపోయారు. ఈ రోజున వాక్యం ఎంతసేపు? అర్ధగంటకు మించి ఎక్కువ చెప్తే కూర్చోలేరు, వినలేరు. అలా కూర్చున్న వాళ్ళనే అక్కడి నుంచి మీటింగ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసంటే, వీళ్ళు మార్గంలో వెళ్ళేటప్పుడు మోర్చిల్లిపోతారు. అంటే ఇలా వచ్చేసి వినేసి వెళ్ళిపోతే ఆ మాట ఏమిట్రా?
చెబుతారా? అది మీరు తిన్నదే కలిగి ఉండదు, ఏం కాదులే ఓ నాన్న. కానీ అన్ని రోజులైంది కాబట్టి ఏం చెప్పిండు? మోక్షిల్లిపోతారేమో అని, మోక్షులు పడిపోతారేమో అని వారికి కూర్చోబెట్టి ఆహారం పెట్టండి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణాలు అందులో మొట్టమొదటిగా మనం పోయిన వారం చూసాము. తర్వాత ఇప్పుడు కొన్ని కారణాలు చూడండి. యోహాను సువార్త 1:18 అదృశ్యుడైన దేవుని బయలుపరచుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తండ్రి అయిన దేవుణ్ణి కనుపరచుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యోహాను సువార్త ఎప్పుడన్నా చదివారా? యోహాను సువార్త ఎప్పుడన్నా చదివారా? అసలు విన్నారా? వినే ఉంటారు, సేవకులు చెప్పే ఉంటారు, కానీ మనం చదివాం. అర్థమైందంటే యోహాను సువార్త ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు ఎవరి గురించి చెప్తారో తెలుసండి? తండ్రి గురించి. ఎక్కువ మొత్తం తండ్రి గురించే ఉంటుంది. ఎక్కువ తండ్రి 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 నన్ను ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 5:19 నువ్వు ఈ క్రియలు ఎలా చేస్తున్నావు, నీకు ఎలా తెలుసు, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తున్నావు, నీకు ఎవరు నేర్పారు అని అంటే అక్కడ చెబుతారు యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి ఏది చేయుట కుమారుడు అదే చూసును కానీ తనంతట తాను ఏది చేయడు. తండ్రి అయిన దేవుడు అక్కడ ఏదైతే చేశారో, ఏదైతే యేసుక్రీస్తు ప్రభు చూశారో ఈ లోకానికి వచ్చి కూడా యేసుక్రీస్తు ప్రభు అదే చేశారు. ఇప్పుడు కుటుంబంలోని సంఘంలోని మీరే ఆసక్తిగా లేకపోతే మీ వెనకమాల ఉన్న పిల్లలు ఎలా ఆసక్తి కలిగి ఉంటారు? మా పిల్లలు ప్రార్థనకు రావట్లేదండి, దేవుళ్ళు లేరండి. నీ ఆసక్తిని బట్టి నువ్వు వచ్చేదాన్ని బట్టే వస్తారు. వారు ఉంటారు. గ్రంథం చెబుతున్న విషయం అదే. చిన్న వయసులో నుంచే నువ్వు చేసే క్రియలో వాళ్ళ ముందు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అక్కడ చేసిన ప్రతి ఒక్కటి కూడా చూసి లోకానికి వచ్చి అలాగే చేసేది. అవే చెబుతున్నారు. ఆయన ఎలాగైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. తర్వాత చూడండి, ఇంకా ఏమని చెబుతారంటే ఆదికాండం 3:15 ఈ మొత్తానికి కూడా ఆజ్ఞలల్లా ప్రధానమైన ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోవాల్సిన ఆజ్ఞ. బైబిల్ గ్రంథంలోనే ఎన్ని ఆజ్ఞలు అన్నింటిలో మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. మరియు నీకును స్త్రీ సంతానమునకును ఏం కలుగు చేస్తారంట? వైరం కలుగు చేస్తాను అని చెబుతున్నారు. తండ్రి అయిన దేవుడు ఏదైతే రాపించున్నారో, ప్రవచనం ఏదైతే చెప్పారో దానిని నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేనికోసం వచ్చారంటే ఇక్కడ రాపించిన విధానాన్ని బట్టి ప్రవచనమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తున్నారంటే మార్కు సువార్త 10:45 మన ప్రాణములకు ప్రాయశ్చిత్తం కలుగు చేయుటకు తన ప్రాణం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకు వచ్చారు? మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన మరణను క్రీస్తుతో బ్రతికించారు. మనందరినీ రక్షించుటకు, మన కోసం ప్రాణం పెట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మానవుడు డైరెక్ట్ పరలోకానికి వెళ్ళలేడు. అసలు వెళ్ళలేడు మానవుడు పరలోకానికి. ఎవరి ద్వారా వెళ్ళగలుగుతారు అంటే
యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే వెళ్తారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఆయన రక్తంలోని శక్తి ఉంది, ఆయన రక్తంలోని పవర్ ఉంది. ఆ రక్తం ఎప్పుడైతే భూమి మీద పట్టదో మానవుని పాపాలన్నీ కూడా కొట్టుకొని పోయాయి. పరిశుద్ధమైన రక్తం. చాలా మంది ఈ రోజున ఆయన శరీరం రక్తం తీసుకోకుండా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ యోహాను సువార్త 21 అధ్యాయం ఉంటుంది, మొత్తం చదవండి. అక్కడ అందులో అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నారు. ఆయన శరీరం రక్తం తీసుకుంటే చెప్తున్న విషయం ఏంటో తెలుసండి? నా శరీరము తిని నా రక్తము తాగువాడు జీవము కలిగి ఉన్నాడు, నేను వానిలోను వాడు నాలోనే నివసిస్తున్నాడు. అంత్య దినమున పునరుద్ధానం ముందు నేను వారిని లేపుదును అని చెప్తున్నాను. ఇలా అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చెప్తున్న విషయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, మానవుని దేవునితో సమాధానపరచుటకు, మానవుని దేవునితో సమాధానపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడాలనుకో, అది ఎవరి ద్వారా మాట్లాడతావు? క్రీస్తు ద్వారానే మాట్లాడతావు. అర్థమైందంటే పరలోకమందున్న తండ్రి అని మొదలుపెట్టి మొత్తం తండ్రికి చెబుతూ ఆమె అంటే ఇక్కడ యేసుక్రీస్తు నామం ఉండాలి, యేసుక్రీస్తు ఉండాలి, ఆయన ద్వారానే. తర్వాత ఇంకా చెప్తున్నా ఆయన విషయం చూడండి, ఏమని చెప్తున్నారు? పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, విశ్వాసులకు మాదిరి చూపుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి. విశ్వాసులకు మాదిరి. ఇప్పుడు మీరు సంఘం అంటే యూట్యూబ్ ద్వారా కూడా వెళుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారు కానీ యూట్యూబ్ ద్వారా వింటున్నారు, కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంఘం ప్రార్థనకు వచ్చేసి బయటికి వెళ్ళిపోయి బూతులు మాట్లాడితే, తర్వాత ఎవరన్నా బయట ఉన్న వ్యక్తులు ప్రార్థనకు రాని వారు వచ్చి ఏదన్నా అడిగినప్పుడు కానీ, లేకపోతే వారి పనికి కానీ, లేకపోతే ఇంక ఏ విషయంలోనైనా కానీ ఒకవేళ మాట ఇచ్చి తప్పుకున్నారనుకోండి, లేకపోతే నువ్వు ఎక్కువగా బూతులు కానీ లేకపోతే అరవటం కానీ ఇలాంటివి చేస్తున్నారనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఏమంటారు చెప్పండి? అబ్బాబ్బా బతే మంచివాడే అంటారా? వాళ్ళు ఏమంటారు తెలుసండి? మొట్టమొదటిగా వచ్చే విషయం ఏంటో తెలుసండి ఆవిడ నోట్లో నుంచి, మీరు ప్రార్థనకు వెళతారుగా, ఇవేనా మాట్లాడేది? ఇవేనా పనులు? అంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటారని అర్థం? చెడ్డ మాటలు మాట్లాడరు, పరిశుద్ధంగా ఉంటారని. అంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఉన్నారో అలా కనపడతారో అలా ఉంటారు అని బయట జనం అనుకుంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసులకు మాదిరి చూపుటకు లోకానికి వచ్చి ఉన్నారు. అంటే ఆయన మార్గంలోని ఆ మాటలోని నడవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనందరికీ మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పుట్టాడని ఈ రోజున చాలా అన్ని చోట్ల ప్రతి ఒక్క చాట కూడా పండుగలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని, ఆయన పుట్టారు, ఈ లోకానికి వచ్చారు. పుట్టిన ఆయన గురించి నీకేం తెలుసు? వచ్చిన ఆయన ఎలా ఉన్నారు? అసలు ఏం చెబుతున్నారు? ఆయన ఎలా ఉన్నారు? పండగ పేరుతో ఈ రోజున మనిషి చేస్తున్న విధానం ఏంటో తెలుసండి? పండగ పేరుతో దండగ పనులు చేస్తున్నారు. పండగ పేరుతో క్రీస్తు పుట్టిండని, యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు పుట్టారు అనేది గ్రహించడం లేదు, తెలుసుకోవడం లేదు, ఏమీ లేదు. పండగ పేరుతో ఏంటయ్యి స్క్రిప్ట్లు వేయటం, పండగ పేరుతో డ్యాన్స్ వేయటం, క్రీస్తు పుట్టిండని అల్లరి చేయటం, క్రీస్తు పుట్టిండని ఎంజాయ్ చేయటం, క్రీస్తు పుట్టిండని తాగటం. ఎందుకు తాగామంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారండి, పండగ మాకు, అందుక ఆయన లోకానికి వచ్చింది.
యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది ఎందుకు అసలు? నిన్ను నన్ను అందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. మరి నువ్వు ఇంకా ఆయన జన్మ, ఆయన పుట్టిందని ఇంకా నువ్వు ఆ పుట్టుక పేరుతోని, ఆ పండగ పేరుతోని నువ్వు ఇంకా చెడు కార్యాలు చేస్తుంటే దేవునికి మహిమ వచ్చిద్దా? యేసుక్రీస్తు ప్రభువు ఆనందపడతారా? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నీ మనసు మార్చుకోకుండా నువ్వు ఎన్ని పండగలు చేసినా, మరలా సంవత్సరం తర్వాత కొత్త సంవత్సరంలోకి నీకు వెళ్ళినా ప్రయోజనం లేదు. నువ్వెన్ని చేసినా కానీ నీ మనసు మారాలి. నీ మనసు మార్చుకోకుండా నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనకు చూపిస్తుంది ఏంటి? మాదిరి చూపిస్తున్నారు. ఇదిగో ఈ మార్గంలో నడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఇదిగో నేను చెప్పిన ఈ మార్గంలో నడు అంటే ఆ మార్గంలో నడవట్లేదు, ఆ మార్గంలో ఉండట్లేదు. మరి ఇంకా ఇంకెక్కడ మహిమ వస్తుంది? చేసే ప్రతి ఒక్కటి కూడా, దేవుని విషయంలో చేసే ప్రతి పనిలో కూడా నువ్వు అశ్రద్ధ చూపించావనుకోండి, ఏం జరుగుతుందో తెలుసండి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక విషయం రాసుకొని చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు అది మొత్తం కూడా అక్కడి నుంచి మరలా చదువుకోండి. ఆయన మాట శ్రద్ధగా వింటే నీకు దీవెనలు వస్తాయి. నువ్వు దీవించబడతావు. ఎక్కడ దీవించబడతావు? ఇంట్లోని, పొలంలోని, ఈ పశువులు, ఈ గొర్రె మేక ఎద్దులు అన్ని మొత్తం ప్రతి ఒక్కటి కూడా దీవించబడుతుంది. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండవు. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆయన మాట వింటే దీవించబడు. అదే ఆయన మాట వినకపోతే శాపాలు కూడా అలాగే వస్తాయి. వచ్చే శాపాలు కూడా అలాగే వస్తాయి. ఆయన మాట, ఆయన పనుల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన లోకానికి వచ్చిన తర్వాత తండ్రితో చెప్తున్న విషయం యోహాను సువార్త తెలుసండి. ఏం చెప్తారు? తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని భూమి మీద చేశాను, అయిపోయింది అనలేదు. ఏమన్నా తెలుసండి? తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చాను. సంపూర్తిగా అంటే ఇక లేదు. ఇక ఆయన ఇచ్చిన పని 33.5 సంవత్సరాల్లో, ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాల్లో సంపూర్తిగా చేశారు. మనకెన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? చాలా సంవత్సరాలు వచ్చినాయి. వయసు వచ్చి చాలా సంవత్సరాలు, క్రీస్తుతో బాప్తిసం తీసుకొని కూడా చాలా సంవత్సరాలు. ఏం భరించారు? యోహాను రాసిన పత్రిక 3వ పత్రికలో చెబుతారు కదా, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యముగా వర్ధిల్లాలి. అన్ని విషయాలు నువ్వేమవాలి? వర్ధిల్లాలి. ఏ విషయాల్లో వర్ధిల్లుతున్నావు? నువ్వే విషయాల్లో వర్ధిల్లుతున్నావు? ఆరాధనకు వచ్చే విషయాల్లో వర్ధిల్లుతున్నావా? దేవుని పనుల విషయాల్లో వర్ధిల్లుతున్నావా? వాక్యం చదివే విషయాల్లో వర్ధిల్లుతున్నావా? ప్రార్థన చేసే విషయంలో వర్ధిల్లుతున్నావా? విశ్వాస విషయంలో వర్ధిల్లుతున్నావా? క్రీస్తుని గురించి చెప్పే వారిగా విషయంలో వర్ధిల్లుతున్నావా? ఏ విషయంలో వర్ధిల్లుతున్నావు? దేవుని విషయంలోని, నీ పనుల విషయాల్లోని అసలు ఏ విషయంలో నువ్వు వర్ధిల్లుతున్నావు? ప్రతి ఒక్కరు గమనించుకోండి. దేవుని పనుల విషయాల్లో, దేవుని విషయాల్లో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ చూపిస్తావో నువ్వు జీవనోపాధి కోసం చేసే పనుల్లో కూడా శ్రద్ధ కలిగి ఉంటావు. ఎప్పుడైతే దేవుని పనుల విషయాల్లో నిర్లక్ష్యం చేస్తావో నీ పనులు కూడా నిర్లక్ష్యంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తున్నారా? 1వ యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాదిని వాని క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు రాకముందు అపవాది ఆట మామూలుగా ఉండేది కాదు. భయంకరంగా వాడు మనుషుల్ని చేసింది.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారో అపవాది ఆట ఆగిపోయింది. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ముందుగా ధ్యానం చెప్తున్నారు. లోకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నశించిన దాని ఎందుకు వచ్చారు? క్రీస్తు పుట్టుక పేరుతో క్రిస్మస్ ఆ పేరుతోని నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా అది దేవునికి మహిమ. కానీ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, మీరు ఎవరికైనా సరే నా గురించి చెప్పండి. ఒక వ్యక్తిని అగ్నిలో నుంచి లాగినప్పుడే అదే సంతోషం. పరలోకమందు ఆనందం ఏంటో తెలుసండి, పరలోకమందు సంతోషం ఏంటో తెలుసండి. ఒక పాపి మారు మనసు పొందిన 100 మంది నీతిమంతుల్లో ఒక పాపి ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు నీతిమంతులుగా ఉండొచ్చు, కానీ నీతిమంతులు పాపం చేయకుండా ఉంటారా? చేస్తారు. చేస్తారా? చేయరా? చేస్తారు. మరి చేయకుండా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కన్యక గర్భవతి అయి కుమారుని కనులు అని ప్రవచనంలో మరియమ్మ గారు ఆమె గర్భం ధరించినప్పుడు యోసేపు ఎవరు? మరియమ్మ గారి భర్త. కొత్త నిబంధనలో యోసేపు, పాత నిబంధనలో యోసేపు కాదు. పాత నిబంధనలో యోసేపు ఆయన మంచోడే. కొత్త నిబంధనలో యోసేపు ఈయన మంచోడే. మంచోడు అన్నందుకు ఇంకొక పదం ఏంటంటే, వీళ్ళు ఎవరనంటే యోసేపు ఎవరంట? నీతిమంతుడు. మరి నీతిమంతుడే ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలి, విడిచిపెట్టాలని రహస్యంగా అనుకున్నాడు. నీతిమంతుడే. కానీ ఆ నీతిమంతునికి దూత వచ్చి చెప్పినప్పుడు ఆమెనే చేర్చుకున్నాడు. ఆమెలో ఉన్న సందేహం పోయింది. అదే చెప్తున్నారు, నీతిమంతుడు కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. నువ్వు మంచివాడమైనా సరే, ఒక ఆయన చెప్తాడో, అయ్యా దేవుళ్ళలోకి రండి, మందిరానికి రండి, మావయ్య మందిరానికి రండి, క్రీస్తుని అంగీకరించండి, మరి బాప్టిజం తీసుకోండి అంటే రక్షణ తీసుకోవాలని అన్నప్పుడు ఆయన దగ్గరకు వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయన ఏమన్నా తెలుసండి? ఏమన్నా ఒకసారి చెప్పండి. కరెక్ట్గా చెప్పారు. తీసుకున్న వాళ్ళందరూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నాకు కాదు చెప్పేది, ఎవరికి చెప్పాలి? తీసుకొని ప్రార్థనకు వెళ్తాం, మందిరానికి వెళ్తున్న వారికి చెప్పాలి. ఇప్పుడు నా వల్ల ఏమన్నా ఇది ఉందా? ఆయన ఏం చెబుతుందంటే, నేను తాగను, నేను భార్యనే కొట్టను, నేను కుటుంబాన్ని మంచిగా చూసుకుంటా, బయట సమాజానికి నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. మరి ఇంక నేను మందిరానికి ఎందుకు రావాలి అని చెప్పిండు. ఇప్పుడు మందిరానికి వెళ్ళే వారి వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి? ఎన్ని చెప్పిండో తెలుసంటే, ఎన్ని చెప్పిండంటే, మందిరానికి వెళ్ళేవాడు, ప్రార్థనకి వెళ్ళేవాడు తాకట్లేదా? తిట్టట్లేదా? ఇంకో ఇది చుట్టూ ఎంత ముందు చెప్తున్నారు. ఎన్ని విధాలుగా చెప్పాడంటే అన్ని విధాలుగా చెప్పాడు. ఆయన మంచోడే, కానీ క్రీస్తులోకి వస్తే అన్ని క్రియలు చేసినా, నువ్వెన్ని చేసినా, ఎన్ని మంచి క్రియలు నీతికి నువ్వెన్ని చేసినా, క్రీస్తులోని నువ్వు లేకపోతే, నువ్వు బాప్తిసం పొందకపోతే, మారు మనసు పొందకపోతే, అక్కడ కానీ నీ పేరు లేకపోతే నరకానికి ప్రయోజనం లేదు. అర్థమైందండి? నువ్వు ఎన్ని విధాలుగా ఎంతమందికి దాన ధర్మాలు ఎన్నన్నా చేయి, ఏమన్నా చేయి, వ్యర్థం. క్రీస్తులో ఉండి చేస్తే ప్రతిఫలం అవన్నీ కూడా. తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారో చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, విరిగిన హృదయములను బాగు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు.
విరిగిన హృదయం. దావీదు గారు ఏం చేశారు? ఒకే ఒక తప్పు చేశారు, మరలా ఏమి చేయాలి? దేవుడే చెప్తున్న ఆయన నా హృదయానుసారుడు. దావీదు గారు ఒకే ఒక తప్పు చేసిండు. ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసండి. విరిగిన హృదయములను బాగు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు కఠినమైన హృదయం వేసుకొని కఠినంగా భయంకరంగా లోకంలో నువ్వు అలా జీవిస్తూ ఉంటే లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతాం. తర్వాత ఇంకా చివరిగా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇంకా విషయం చూద్దాం. యోహాను సువార్త 10:10 సమృద్ధి జీవమునిచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. ఏమిటనకంట? సమృద్ధి జీవం. సమృద్ధి జీవం ఎక్కడ దొరుకుతుంది అంటే క్రీస్తులోనే దొరుకుతుంది. క్రీస్తులోనే ఆనందం ఉంది. నీకు సమృద్ధి జీవం. నువ్వు ఈ లోకంలో నువ్వు సమృద్ధిగా ఉంటావు. నువ్వు ఈ లోకం విడిచినప్పుడు పరలోకంలో ఉంటావు. నిత్యం కూడా నువ్వు అక్కడ జీవిస్తూ ఉంటావు అన్నమాట. చివరిగా ఆయన ఏం చెప్తున్నారో చూడండి. యోహాను సువార్త 13:31 తండ్రిని మహిమపరచుటకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అని అందులో ఒక కారణం ఏంటంటే తండ్రిని మహిమపరచుటకు వచ్చాడు. మరి నువ్వు క్రీస్తుని గురించి నువ్వు ఎవరికైనా చెప్తున్నావా? నీ ఇంటి వారికి చెబుతున్నావా? నీ బంధువులకు చెబుతున్నావా? నీ రక్త సంబంధులు చెబుతున్నావా? ఎవరికైనా కానీ క్రీస్తుని గురించి చెబుతున్నావా? ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఏం చెప్తారు? ఇన్ని విషయాలు చెప్పాను కదా, ఒక్క విషయమైనా మనసులో పెట్టుకోండి. అదే మీరు రాసుకున్నారనుకోండి, ఇలా చూడగానే మీకు గుర్తొస్తాయి. ఇంకా హృదయంలో పెట్టుకోండి. మీకు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించండి. పశువులు బయటికి వెళ్ళిన తర్వాత అవి మేత మేస్తాయి. ఎలా తెలుస్తుందండి? ఎలా మేస్తాయి? అదేంటండి మీకు తెలియదా అనుకుంటున్నారేంటి? మీరు చెప్పండి ఎలా మేస్తాయో. ఎలా మేస్తాయి అంటే పశువులు మేత మేసేటప్పుడు ఎవరు చూసారా అంటే పశువులు ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి. ఎలా మేస్తాయి అంటే ఇలా మేసేసి ఇలా నుంచొని తినవట్ట. అవి ఏం చేస్తారో తెలుసండి? పశువులు మేత వదిలితే గ్యాప్ లేకుండా తినేస్తాయి. మరి కొద్దిగా దీన్ని నెవరేసి అంటే అయ్యో ఇక సమయం మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉండిద్ది. తిని వాటర్ తాగి తర్వాత తింటూనే ఉండిద్ది. తిని ఎప్పుడు నెవరేసింది? ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని అప్పుడు మరలా లాభమే బయటికి తీసుకొచ్చి ఇటు నెవరేసి ఇటు నుంచి పంపించేది. అర్థమవుతుందండి? అందుకు వాక్యాన్ని కూడా ఏం చేయాలో తెలుసండి? ఇప్పుడు వినాలి. ఎలా వినాలి? ఇంటికాడి అక్కడే ఎక్కడే ఆ ఊరు ఈ ఊరు వాడే వేడే చెత్త మొత్తం మనసులో పెట్టుకొని వచ్చేసి అక్కడ ఇక్కడ అన్ని ఆలోచించుకుంటా ఉంటే వాక్యం నీలోకి వెళ్ళింది. నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని మందిరానికి రావాలి. హృదయం ఖాళీ చేసుకొని వచ్చి ఆ హృదయం నిండా వాక్యాన్ని నింపుకొని తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? దాన్ని నెమరేసుకోవాలి. అందుకని ఆ విషయం చెప్పాను. వాక్యం ఎప్పుడు కూడా మన ఆలోచనలోనే ఉండాలి, మన తలంపుల్లోనే ఉండాలి. ఒక వ్యక్తి చెప్పారు, తలంపులన్నీ కూడా ప్రార్థనలయ్యే ఉండాలంట. ఆలోచనల తలంపులు అన్నీ కూడా ఏమై ఉండాలి? ప్రార్థనలయ్యే ఉండాలి. ప్రతి ఒక్క సమయంలో నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఏం చేస్తున్నా అన్నీ కూడా ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువే ఉండాలి. ఆయన అలా ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మాటలు అవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. అందుకని చెప్తారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 యేసుక్రీస్తు ప్రభువు మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. ఈ రెండు విషయాలు చెప్పి ముగిస్తానక. ఎందుకు కావాలి ఉండాలి చెప్పాలి. మీరు నాకన్నా అన్నింటిలో వయసులోని అనుభవాలని అన్నింటిలోనే పెద్దవారు. ఎందుకు కావాలిగా ఉండాలి? ఈ రెండింటికి ఎందుకు కావాలిగా ఉండాలి? ఎందుకు కావాలిగా ఉండాలి అని అంటే మనిషికి కేంద్రాలు
మనిషి అవయవాల్లో కేంద్రం ఏంటది? గుండె అనుకోండి. ఆ గుండెకే రక్తం అన్ని గుండెకే మన దేహంలో రక్తం మొత్తం ఇటు నుంచి మొత్తం పోయి ఒకసారి అక్కడికి వెళ్ళి మరలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మనిషికి కూడా ఈ రెండే ప్రాముఖ్యమైనవి. ఎలాగో తెలుసండి, మనిషి ఎప్పుడైతే ఆలోచిస్తారో, ఎప్పుడైతే ఆలోచనలు వస్తాయో దాన్ని క్రియారూపంలోనికి తీసుకెళ్తాం. ఆలోచించే ప్రతి ఒక్క మాట కూడా దాన్ని క్రియారూపంలో తీసుకెళ్తాం, క్రియలోకి తీసుకెళ్తాం. తర్వాత హృదయానికి కూడా ఎందుకు కావాలి ఉండాలన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయం, హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడు. నీ హృదయంలో ఏదైతే ఉందో అదే నీ నోరు మాట్లాడు. ఇప్పుడు ఈ రోజు అంటే చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఆదివారం కదా ఏదో మాట్లాడారనుకోండి, అమ్మో ఈరోజు ఏంటి ఆదివారం, మాట్లాడకూడదు, చూడకూడదు అంటారు. సరే ఈ రోజు కాదులే కానీ రేపు నుంచి పెట్టుకోండి. రేపు నుంచి సాయంత్రం వరకు నువ్వేం మాట్లాడావో అదే నీ హృదయంలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఫోన్ ఉన్న వారికి కూడా, ఈ టచ్ ఫోన్ ఉన్న వారికి ఒక విషయం ఏంటంటే, నీ స్టేటస్ ఏదైతే ఉందో, నీ స్టేటస్లో ఏదైతే కనబడుతుందో అదే నీ ఆలోచనలో ఉంది. అర్థమైందండి? నా స్టేటస్ చూడండి, నా ఆలోచనలు ఏముందో తెలిసిపోయింది. ఇంకొకరు ఫోన్ తీసుకొని చూడండి, వాళ్ళ ఆలోచనలు వాటి పెట్టే ఆల్రెడీ వస్తూనే ఉంటాయి, అర్థమైపోయింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయములకును తలంపులకును ఆయన ఏమండాలి? కావలి ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మనకు కావలిగా ఉంటే మనం పరిశుద్ధంగా పడిపోకుండా ఉంటాం. అదే కీర్తన 119వ కీర్తనలో చెప్తారు, 9-10 వచనాల్లో, యవనస్తులు తమ నడకను శుద్ధి చేస్తుంది దేన్ని బట్టి? నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నదాన్ని బట్టియే. అని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారని అంటే చాలా కారణాలు ఉన్నాయి, అర్థమైందండి? అందుకని అవి ప్రతి ఒక్కటి కూడా మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, క్రీస్తు చెప్పినట్టు నడిచినప్పుడు, క్రీస్తు పుట్టుక నువ్వు చేసినప్పుడు అందులో ఆనందం ఉంటుంది, సంతోషం. అలా కాకుండా నీ క్రియలు మారకుండా, నీ ప్రవర్తన మారకుండా, నువ్వేమీ మారకుండా నువ్వు క్రీస్తు పుట్టుక చేసినా లేకపోతే కొత్త సంవత్సరంలోనికి నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు దేవుడు చెబుతున్న విషయం ఏంటో తెలుసా అండి? దేవుడు చెబుతున్న విషయం ఒక ఉపమానం చెప్తాడు. ద్రాక్ష తోటలో ఏం చెప్తుంది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎలా ఉంటుంది? ఎల్లేడుపుగా ఎంత ఉంటుంది, ఎంత ఆకులు ఎల్లేడుపుగా ఉంటుంది, అట్లా ఒదిగిద్దే. ద్రాక్ష చెట్టు ఇలా వెళ్ళిపోయింది, తీగలాగా వెళ్ళిపోయింది. ఆ అంజూరపు చెట్టు కాయట్లా. ఇప్పుడు తోట యజమాని వచ్చేసి ఏమని చెబుతుండో, ఇది కాయట్లేదు, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది, ఎందుకు దీన్ని తీసేయి, నరికేసేయి అని చెబుతుంది. అప్పుడు తోటమాలి చెబుతారు కదా, అయ్యా ఇది ఒక్క సంవత్సరం ఉండే, దాన్ని తవ్వి ఎరువేసి నీరు పెట్టి ఇవన్నీ చేస్తాను, అప్పుడు కూడా కాయకపోతే అప్పుడు కూడా తీసేయి అని చెప్తాను. దేవుడు చెబుతుంది. ఆ తోటమాలి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యజమానుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మరి ఆ ఫలాలు ఎవరు, చెట్టు ఎవరు? అదే సంవత్సరం సంవత్సరం వేస్తాను. ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నువ్వు మారవలసి పొందకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? సార్ ఆలోచించు. సంవత్సరం ఎందుకు ఇస్తాడు నీకు? ఇక్కడే మారుతాం, ఇక్కడే తెలుసుకుంటూ, ఇక్కడే. అందుకని గమనించండి, నీ ద్వారా నువ్వు ఈ లోకంలో పుట్టినందుకు నీ ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. ఆ విధంగా ఉండాలి. పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు వస్తే ఏం చేస్తారు? మహా ఆనందపడతారు. అదే చెడ్డ పేరు వస్తే బాధపడతారు. అదేవిధంగా మనందరం పిల్లలు ఆయన తండ్రిని దేవునికి మహిమకరంగా దీవెనకరంగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రతి ఒక్కరు గమనించారు, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి
మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ వందనాలు. ఆ బటన్లో కాదు ఈ ఫోన్